ఈసారి సంక్రాంతి పుష్పమాసం కీడుతో వచ్చింది. అయితే ఈ సంక్రాంతిలోపు ఖచ్చితంగా ఒక కొడుకు ఉన్నవారు, అలానే ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. లేదంటే కీడు తప్పదు. సహజంగా సంక్రాంతి ఎప్పుడూ కూడా ఒకేలాగా రాదు. కొన్ని సంక్రాంతులు అనేవి కొంత కీడుతో వస్తూ ఉంటాయి. ఆ కీడు నుండి బయటపడడానికి జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎన్నో రకాల పరిహారాలను కూడా తెలుపుతూ ఉంటారు. అందులో ఈ పరిహారం ఒకటి. ఈ సంక్రాంతి పుష్పమాసంలో వచ్చింది, అయితే కీడుతో వచ్చింది. ముఖ్యంగా మీ యొక్క కొడుకులపై కీడుతో వచ్చింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ కీడుని తప్పించుకోవడానికి ఈ పరిహారం ప్రతి తల్లి కూడా చేయాలి. ఏ తల్లి తండ్రి అయినా తమ పిల్లల యొక్క బాగోగునే కోరుకుంటూ ఉంటారు. తమ పిల్లలు బాగా ఎదగాలి, బాగా సంపాదించాలి, బాగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే తమ యొక్క కొడుకులు ముఖ్యంగా వంశోద్ధారకులు, వంశాన్ని ఉద్ధరించేవారు. వారి ద్వారే వారి వంశం అనేది నిలబడుతుంది. వారి కొడుకులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే వారి వంశం మొత్తం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది అని, తరతరాల వరకు వంశం అనేది ఎంతో గొప్పగా నిలుస్తుంది అని ప్రతి తల్లి తండ్రి తమ కొడుకుల బాగోగుని కోరుకుంటారు. తమ కొడుకులు ఎలాంటి చెడు దారుల్లో నడవకూడదు అని, తమ కొడుకులు ఎప్పుడూ కూడా ఒక మంచి వృత్తి ఉద్యోగంలో ఉండాలి అని, గొప్ప స్థానంలో ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. తాము ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఆ సంపాదన మొత్తం కూడా కొడుకుల కోసమే. వారు రూపాయి కూడబెట్టి కూడా ఆ సొమ్మంతా కొడుకుల కోసమే దాస్తూ ఉంటారు. ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా సరే ఆ ఆస్తిపాస్తులన్నీ కూడా కొడుకులకే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చివరి వరకు వారి వెంటే ఉండి తల్లిదండ్రులను ఆనందంగా చూసుకుంటారు అనే నమ్మకం. తమ కొడుకులు ఎలా ఉన్నా, తల్లి తండ్రిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే తమ కొడుకులు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అనే ప్రతి తల్లి కోరుకుంటుంది. అలానే ఎన్ని పూజలు, పరిహారాలు, వ్రతాలు చేసినా తమ యొక్క పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. తమ సంతానంలో జన్మించినటువంటి కుమారులు ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి, మంచి దారిలో నడవాలి అని కోరుకుంటుంది. చెడు దారులు, చెడు అలవాట్లు లేకుండా, ఎలాంటి ఆపద ఎదురు కాకుండా తమ పిల్లలకి ఎప్పుడూ శ్రీరామ రక్షలాగా ఉండాలి అని ప్రతి తల్లి అనునిత్యం కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. తమ సంతానానికి ఏ చిన్న కీడు జరిగినా అస్సలు తట్టుకోలేదు. మరి అలాంటిది ఈ సంక్రాంతి కీడుతో వచ్చింది, పిల్లలకి కీడు జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి మరి దీనికి పరిష్కారంగా ఈ పరిహారాన్ని పండితులు వివరిస్తున్నారు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని పూర్తి వివరాలను తెలుసుకుందాం. సంక్రాంతి అంటే ఈ సంవత్సరంలో, అంటే ప్రతి సంవత్సరంలో నూతన సంవత్సరం ప్రారంభం అవగానే జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. మొట్టమొదటిగా మనం నూతన సంవత్సరంలో పెద్దగా, ఘనంగా, గొప్పగా జరుపుకుంటూ ఉంటాము. పిల్ల పాపలతో ఇల్లంతా ఆనందంగా హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ పండగని ఎంతో గొప్పగా, ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, ఇంటింటా ధనరాశులు, దానితో పాటు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని రంగురంగుల ముగ్గులు, ఆ ముగ్గులో ఆవు పేడలు. ఈ పండగ వెనకాల ఆనందంతో పాటు సైన్స్ కూడా ఎంతో దాగి ఉంది. ఆవు పేడతో కల్లాపి చల్లటం, రంగురంగుల ముగ్గులు వేయటం, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టటం, ఆ గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసినవి అయి ఉండటం, నువ్వులు వేసి పిండి పదార్థాలతో పిండి వంటలు చేయటం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అలానే ఆనందంగా, ఆరోగ్యంగా ఈ పండగ వెనుక ఎన్నో రకాల సైన్స్, శాస్త్రం దాగి ఉంది. అదేవిధంగా కొన్ని సంక్రాంతులు కీడుతో కూడా వస్తూ ఉంటాయి. అలానే ఈసారి కూడా సంక్రాంతి కొడుకులు ఉన్న వారిపై కీడుతో వచ్చింది. ఇక వారు ఎదగాలి, బాగా ఎదగాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. వారి జాతకంలో ఉండే దోషాలు, గ్రహ దోషాలు, శనీశ్వరుని బాధలు, ఎన్నో సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు అన్నీ కూడా తొలగిపోయి వారికి ఎలాంటి కీడు, ఆపద ఉండకుండా
వారు ఎప్పుడూ ఆనందంగా ఉండి ఒక మంచి స్థాయికి ఎదిగి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని, అదేవిధంగా వారికి ఎలాంటి కష్టం కీడు జరగకుండా ఉండాలి అని, వారి జాతకంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అని, వారు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూనే ఉంటారు. అయితే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రతి తల్లి కూడా చేయవలసి ఉంటుంది. ఒక కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయాలి. సంక్రాంతి అంటేనే అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు కదా. అయితే అదేవిధంగా దానితో పాటు మీ యొక్క సంతానం కూడా ఆనందంగా ఎలాంటి కీడు ఆపద లేకుండా ఈ సంక్రాంతి కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి తల్లి ఈ పరిహారం చేయవలసిందే. ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక కొడుకు ఉన్నటువంటి తల్లులు, ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి తల్లులని, అంటే ఒక కొడుకు ఉన్న ఆ కొడుకు యొక్క తల్లి, ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి ఆ కొడుకుల యొక్క తల్లిని డబ్బులు అడగాలి. అది కూడా గాజులకి. వారిని ఒక 5గురిని, ఇలా ఒక కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వారిని 5గురిని డబ్బులు అడిగి సేకరించాలి. అవి ఒక 5, 10 ఇట్లా 50 రూపాయలు ఇలా ఒక గాజులు వచ్చే విధంగా డబ్బులను సేకరించాలి. అవి కూడా ఖచ్చితంగా మట్టి గాజులను తీసుకోవాలి. ఆ డబ్బులతో ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు లేదా ఎరుపు రంగు గాజులు తీసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒక రంగు గాజులను తీసుకోవాలి. ఇతర రంగురంగుల గాజులు తీసుకోకూడదు. ఎందుకంటే అవి చాలా శుభప్రదం, మంగళకరమైనటువంటివి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి. మీ పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ పిల్లలకి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలి. ఏ సమయంలోనైనా సరే వారి వెంటే దైవశక్తి ఉండాలి, వారిని అనుక్షణం కాపాడుతూ ఉండాలి అని కోరుకునే ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయాలి. అంతేకాదు, ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వారు కూడా వారికి, అంటే ఒక కొడుకు ఉన్నవారికి పిలిచి మరీ డబ్బులిస్తే మీ సంతానానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇద్దరి కొడుకులకి కూడా ఎలాంటి ఆపద అనేది వాటిల్లదు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం మొత్తం వారికి బాగా కలిసి వస్తుంది. వారి జాతకంలో చెడు దోషాలు అనేవి ఉండవు. శనీశ్వరుని బాధ దుష్ప్రభావాలు ఉండవు. శని దోషాల నుండి బయటపడతారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. గొప్ప స్థాయికి ఎదగడమే కాదు, వారికి చెడు అలవాట్లు, చెడు దారుల్లో నడిచే వారికి కూడా వారు వాటి నుండి విముక్తిని పొందుతారు. మీరు చెప్పిన మాట విని మీకు అనుగుణంగా నడుచుకుంటారు. చెడు దారుల్లోకి వెళ్ళరు, చెడు అలవాట్లు కూడా మానుకుంటారు. అంతేకాదు, మీ పిల్లలు అనేవారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో సాధించి తీరుతారు. ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఒక కొడుకు ఉన్నవారు, ఇద్దరి కొడుకులు ఉన్నటువంటి వారిని 5గురిని డబ్బులు అడిగి వేసుకోవాలి. అలానే ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వారు ఒక కొడుకు ఉన్నవారికి పిలిచి మరీ డబ్బులు ఇవ్వటం కానీ, గాజులు వేయించడం కానీ చేయాలి. ఇలా చేస్తే మీ యొక్క వంశం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. మీ పిల్లలు మంచి దారిలో నడుస్తారు. పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మీ తరతరాల వరకు వంశం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సంపద కూడా వస్తూనే ఉంటుంది. తరతరాలు తరగని ఆస్తి మీ పిల్లల యొక్క సొంతం అవుతుంది. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అంతా కూడా బాగుంటారు. ఎలాంటి కీడు అనేది వాటిల్లదు. ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి అని పండితులు వివరిస్తున్నారు. తెలుసుకున్నారు కదా, ఒక కొడుకు ఉన్నవారు, ఇద్దరు కొడుకులు ఉన్నవారు సంక్రాంతిలోపు ఏ పరిహారం చేయాలి అని. అలానే సంక్రాంతి అయినటువంటి మరుసటి రోజే ఆ గాజులను తీసి పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసివేయాలి.